ఒక సుపరిచితమైన వాక్య భాగమును మనము ఈ మధ్య కాలంలో చాలాసార్లు దాదాపు 3 నెలల నుంచి అదే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సంఘము అనే మాటకు అర్థం, సంఘము ఎవరు కడతారు, ఆ సంఘంలో మన పాత్ర ఏంటి, ఈ అంశాలను మనం ఎంతో విస్తారంగా ధ్యానిస్తూ వచ్చాం. సంఘం అంటే ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కట్టాను. అంటే సంఘము కట్టేది దేవుడు, అందులో మనం అందరం పాత్రలో. సో సేవకుడు పాత్ర నిర్వహించేవాడు నీళ్లు మాత్రమే పోయాడు. అలాగే మిగతా అవయవాలు వాటి పని సక్రమంగా చేస్తున్న కొలది ఆ సంఘము బలమైన సంఘముగా, క్రీస్తు శరీరాన్ని పోలి ఉంది సంఘము కనుక ఆరోగ్యకరమైన క్రీస్తు శరీరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, ఎలాగైతే ప్రభు అందరికీ మేళ్లు చేయొచ్చు అనే ఒక మాట అపోస్తలుల కార్యక్రమం 10:36. ప్రభు అందరికీ మేళ్లు చేస్తూ పోయాడు కనుక ఇప్పుడు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత దేవుని సంఘం, ఏ సంఘాన్ని అయితే ప్రభు కట్టాడో, ఏ సంఘానికి ప్రభు శరీరం అనే పేరు పెట్టబడిందో, ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఇప్పుడు సంఘము కూడా ఆ పని చేయాలి. కనుక ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే అందరికీ మేళ్లు చేయించు అని రాయబడు, అందరికీ మేళ్లు చేస్తూ పోయాడు. కనుక ఇప్పుడు సంఘం అనే మనము కూడా, ఈ సంఘంలో ఉండే మనం కూడా మనకి చేతనైనంత వరకు అందరికీ మేలు చేస్తూ వెళ్ళాలి. అయితే సంఘంలో ఉండే మనము దేవుడు మళ్ళీ 2 భాగాలుగా విడదీసేశాడు. దేవుడిని నమ్ముకున్న వారు అందరూ సంఘమేనా? కాదు. ఇక నేను నా జీవితం అంతా యేసు ప్రభువే అన్న వాళ్ళందరూ సంఘమేనా? కాదు. అంటే ఎవరు సంఘము, ఎవరి గురించి ప్రభు ఈ మాట్లాడుతున్నాడు, ఈ విషయాలు కనుక మనం గమనిస్తే మనకి ఇంకా కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అట్టి సంఘములో నేను ఉన్నామా లేదా? ఏమండి, ఒక మాట మీరు గమనించండి. అదే 16వ అధ్యాయంలో, దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలు పెట్టగా, పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా, ఇది నీకు దూరమవునుగాక. అయితే దేవుని సంగతులను జాగ్రత్తగా గమనించాడు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు తలంచటం లేదు. ఈ ఒక్క మాట మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క మాట మీద మీరు దృష్టి కేంద్రీకరించాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, దేవుని సంఘము అనే పిలువబడిన వారందరూ కూడా దేవుని సంఘము ఉన్నవారు కాదు. ఎందుకంటే ఇందులో మళ్ళీ 2 భాగాలు. కొంతమంది దేవుని సంగతులను మాత్రమే తలంచువారు, మిగతా కొంతమంది మనుషుల సంగతులు మాత్రమే తలంచువారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే పేతురు అన్నాడో, ఇది నీకు ఎన్నడూ కలగకుండుగా, ప్రభువా నీకు ఎప్పుడు మరణం సంభవించకుండుగా అనగానే ప్రభు అన్నాడు, సాతానా వెనక్కి పోము. ఎవరితో
ఎవరిని ప్రగాఢంగా ప్రేమించాడో, ఎవరు తన అతి సమీపంగా, హృదయానికి సమీపంగా ఉంచాడో అలాంటి పేతురుని ఏమన్నాడు? సాతానా. ఏ పేతురు అయితే సాక్ష్యం ఇచ్చాడు, నాకు పరలోకపు తాళం చెవులు నా చేతికి నా దేవుడు ఇచ్చాడు అన్నాడు, అలాంటి పేతురుని ఏమంటున్నాడు? సాతానా, నా వెనక్కి పో. ఇంత పెద్ద మాట ఎలా అనగలిగాడు? ఏ పేతురు గురించి మాట్లాడుతున్నాం మనము? ఏ పేతురు అనే పేతురు మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారంటే, అయ్యో ప్రభా, కొంతమంది ఇలా అనుకుంటారు, కొంతమంది అలా అనుకుంటారంటే, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే నువ్వు సర్వోన్నతుడు, దేవుని కుమారుడు. అయితే పేతురు, ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ నా పరలోకమందున్న తండ్రి నీకు వీటిని బయలుపరిచారు. ఈ బండ మీద నా సంఘం నేను కడతా. ఏ బండ? ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో. ప్రత్యక్ష అనే మాటకు అర్థమేంటి? మనుషులు ఎవరు చెప్పలేదు నీకు ఆ మర్మము పై నుండి దొరికింది. ఆ పరలోకమందున్న తండ్రి ప్రత్యక్షత అనే మాటకు అర్థమేంటి? జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? నీ దగ్గర బైబిల్ ఉంది, నీకు చదువు కూడా వచ్చు, నువ్వు బైబిల్ చదువుతున్నావే కానీ అనుభవం ఎలా ఉంది? చిమ్మ చీకటి, గదంతా చిమ్మ చీకటి, నీ చేతిలో బైబిల్ ఉంది, ఇప్పుడు నువ్వు బైబిల్ చదివేస్తున్నావు. నీకేం కనపడుతుంది? అసలు ఏమీ కనిపించట్లేదు, చిమ్మ చీకటి. చీకటి గదిలో బైబిల్ చదవడం ఎంతో, చదువు వచ్చిన వాడు బైబిల్ చదవడం అంతా. ఆ చీకటి గదిలో నువ్వు బైబిల్ చదివితే ఎలాగైతే నీకు ఏమీ అర్థం అవ్వదో, అసలు అక్షరం ఒకే కనపడకపోతే నీకు అసలు అక్షరమే కనపడట్లేదు, ఇంకా నువ్వు చదివింది ఏంటి అసలు? కానీ ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? నీ చేతిలో బైబిల్ ఉంది, ఆ చిమ్మ చీకటిలో కూర్చున్న నీకు ఒక్కసారి కరెంట్ రాగానే, వెలుతురు రాగానే గదంతా ఎలా కనపడుతుంది? వెలుగుతో నిండిపోయి అక్షరాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నువ్వు ఏం చదువుతున్నావో నీకు అర్థమవుతుంది. ఇది ప్రత్యక్షత. ప్రత్యక్షత అనేది ఒకటి చెప్తే నీకు వచ్చేది కాదు. ప్రత్యక్షత అనేది నీ అంతటా నీకు పరలోకమందున్న తండ్రి దాన్ని నీకు బయలుపరచాలి. అండ్ రెండోది, ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? ఎవరికైతే ఈ ప్రత్యక్షత కలుగుతుందో ఆ ప్రత్యక్షత వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఎక్కడేసిన పొగడి అక్కడే ఉన్నట్టుగా ఉండదు వాడి జీవితం. వారి జీవితంలో ఒక పెను మార్పు వస్తుంది. ఆ ప్రత్యక్షత వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అలాగే ఎన్నిసార్లు నీకు ప్రత్యక్షత కలుగుతుందో అంతగా నీకు క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరం చెందుతూ పోతావు. సరే, తిరిగి ఇక్కడికి వద్దాం. ఇక్కడ ప్రభువు పేదలతో అన్నాడు, ఫస్ట్ మాట ఏంటి? సాతానా వెనక్కి పోము. రెండో మాట ఏమంటున్నాడు? పేదలు, నువ్వు మనుషుల సంగతి తలంచుచున్నావే కానీ దేవుడి సంగతులను తలంచుటలేదు. అంటే దేవుడి మందిరానికి వచ్చిన వారు, దేవుడిని నమ్ముకున్నానని చెప్పుకుంటున్న వారు కూడా ఈ రెండు గుంపులుగా ఉన్నారు. చాలా కొద్ది మంది దేవుడి సంగతులు తలంచేవారుగా ఉన్నారు. మనిషి యొక్క నైజం ఎలాంటి తెలుసా? మానవ నైజం ఎలాంటి తెలుసా? ఫస్ట్ స్వార్థం. మనిషి ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించుకుంటాడు. చివరికి భార్యాభర్తలైనా సరే మనిషిలో తన స్వార్థ బుద్ధి ఎప్పుడు పోదు. భర్త తన స్వార్థంనే ఆలోచిస్తాడు. 100%. ఇది నగ్న సత్యం అండి. మీరు ఎంత కాదన్నా మీ అంతరాత్మను అడగండి. ఇది మానవ నైజం. కనుక మనిషి నైజం ఏంటి? స్వార్థం. ఫస్ట్ సెల్ఫిష్. నేను బాగుండాలి, ఆ తర్వాత మిగతా ఏమండి? రెండవది గర్వం. ఇవి రెండు మానవ నైజం, మనిషికున్న నైజం. ఏమండి? మీకు చాలా ఎంత చక్కగా నేను అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక మాట చెప్తాను వినండి.
ఈదేను వనంలో దేవుడు ఆదాము అవ్వని సృష్టించి ఆ ఈదేను వనంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్నీ అమర్చాడు. ఒక సంసారం, ఒక భార్య భర్తలకు పెళ్లి చేసి వాళ్ళకి ఇల్లు, వాకిలి, అందులో కావాల్సిన వాళ్ళ కాపురానికి కావాల్సిన అన్నీ అమర్చి శుభ్రంగా మీరు ఇద్దరు కాపురం చేసుకుని పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని పెంచుకోండి అని చెప్పినట్టు. సర్వసాధారణంగా తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ సంసారానికి కావాల్సినవన్నీ అమర్చి మళ్ళీ కాపురం చేసుకోమంటారు, అలాగే దేవుడు కూడా మొట్టమొదటి వివాహం ఆదాము అవ్వలకి పెళ్లి చేసి వాళ్ళకి కావాల్సిన అన్నీ అమర్చాడు. ఇదే మనంలో దేనికి కష్టపడక్కల అన్నీ ఉన్నాయి. శుభ్రంగా పిల్లలు కానీ మీరు ఈ భూమిని స్వతంత్రించుకోవడం, మీరు ఏ జంతువుకి ఏ పేరు పెడితే ఆ పేరు, మీరు ఏ చెట్టుకి ఏ పేరు పెడితే ఆ పేరు, మీరు కష్టపడక్కల, భూమి దున్నక్కల, ఏం చేయక్కల, అన్నీ వాటి వాటి కాలం చొప్పున అవి జరిగిపోతూ ఉంటాయి. మీరు శుభ్రంగా కావాల్సినంత తినడం, కాపురం చేసుకోవడం, పిల్లల్ని కండం, ఈ భూమిని స్వతంత్రించుకోవడం. అంటే ఈ భూమి మీద మీరు ఎవరు? రాజులు. అయితే ఒకటే ఒక షరతు. ఆ షరతు కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? నేనంటే మీకు నిజంగా గౌరవము, ప్రేమ ఉంటే మీరు ప్రతి దాని కొరకు నా మీద ఆధారపడాలి. మీకు ఏది కావాలన్నా నన్ను అడగాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను అడగాలి, మీరేం చేయాలన్నా నన్ను అడగాలి, నేను చెప్తా, అలాగే మీరు చేయండి. ఎప్పుడు కూడా దేవుడు మానవుడు తనంతట తాను చేసుకోవాలని కానీ, తన సొంత తెలివితేటల మీద ఆధారపడాలని కానీ, తన చిత్తాన్ని నెరవేర్చుకుని పైకి రావాలని కానీ ఎప్పుడు దేవుడు అలా తలంచల. దేవుడు ఏమనుకుంటున్నాడు? నేను సృష్టించిన మానవుడు నా నమ్మున అనుకుంటుంటాడు, తనకి ఏది కావాలన్నా నా వైపు చూస్తాడు, నన్ను అడుగుతాడు, అలా చేయాలనుకున్నాడు. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారు? వాళ్ళకి అది నచ్చలే. నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి, నిన్ను అడిగి చేయడం ఏంటి, మాకు తెలీదా? అంటే ఇవన్నీ దేనికి గుర్తు? ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? గర్వం. నేను నిన్ను అడగడం ఏంటి అసలు? నిన్ను అడిగి చేయడం ఏంటో నాకు అర్థం కాదు. ఎంత రోషం వస్తుంది కదా మనకి. దేవుడు అదొక్కడే కోరుకున్నాడు. ఇది మీకు నష్టం, రేపు మీకు మోకాలకి దెబ్బ తగలచ్చు కనుక నన్ను ఒక్కసారి ఒక మాట నన్ను అడిగితే నేను చెప్తా, మీ క్షేమం కొరకు. అది మనమే రాజపత్యం చెలాయించాలని కాదు, మనకి ఏది క్షేమమో అది మనకి తెలియపరచాలని దేవుడు ఆ మాట అన్నాడు. నన్ను ఒక్క మాట అడిగితే చాలు, నేను చెప్తాను మీకు. అలా చెయ్యాలా వద్దాను మీ ఇష్టం. మీరు కనుక్కునే బాధ్యత మీకు ఉందా లేదా? అది ఎవరు కనుక్కుంటారు? దేవుని సంగతులు తలంచేవాడు దేవుని కనుక్కుంటాడు. ప్రభా ఏం చేయమంటావు చెప్పు. మనుషుల సంగతులు తలంచేవాడు ఏం చేస్తాడు? అడగడు. తనకి తోచింది ఫస్ట్ చేస్తాడు. ముద్దుపడి రాబట్టుకున్నా పర్వాలా, మోకాలు చెప్పులు ఎగిరిపోయినా పర్వాలా, 10 మంది మధ్యలో అవమానం పొందినా పర్వాలా, నా మాట చలామణి అవ్వాలి అంతే. ఇప్పుడు ఇదే మనతో జరిగిన సన్నివేశమే ఇప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితం, మనందరం అదే అనుభవం. ఇప్పుడు దేవుడు నీకు నాకు ఏమంటాడు? ఒక్క మాట నా వైపు చూడు, ఒక్కసారి నన్ను అడుగు, నన్ను సంప్రదించు, ఆ తర్వాత నేను చెప్తాను. మనకేం కావాలి? స్వాతంత్రం. నిన్ను అడిగేది ఏంటి? కనుక ప్రభా నేను ఇలా నిర్ణయించాను, ఇదిగో నేను బయటకు నువ్వు మాత్రం దారిలో ఉన్న స్పీడ్ బ్రేకర్లన్నీ తీసేసే. అస్సలు నేను నా గేర్ మాత్రం 5వ గేర్కి తక్కువ నేను తగ్గించు, నాకు అసలు టైం లేదు. కాబట్టి నేను నమ్ముకున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నా దాంట్లో ఎక్కడ స్పీడ్ బ్రేక్ రాకూడదు, నాకు ఎక్కడ యాక్సిడెంట్ రావద్దు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండకూడదు, ఏ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకోకూడదు, నాకు ఫైన్ వేయకూడదు, నేను ఎలా వెళ్ళానో అలాగే మళ్ళీ ఇంటి వరకు చేర్చేంత వరకు నీదే బాధ్యత. కానీ నిర్ణయాలన్నీ నాయే.
దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు కూడా ప్రార్థన చేసుకుంటాడండి. నువ్వా పోలీసులకి దొరకకుండా నువ్వే నన్ను కాపాడు. పెద్ద కొంప చూపించు, శుభ్రంగా ఒకే కొంపలు మన పనులతో అయిపోయేటట్టు చూడు. మళ్ళీ ఎవరికి దొరకకుండా, చెప్పు దెబ్బలు తినకుండా నేను మళ్ళీ గౌరవం వాడు ప్రార్థన చేస్తాను. ప్రతి చోట నీకు నాకు ఏం కనపడుతుంది? స్వార్థం. నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను దొరకకుండా ఉండాలి, నేను దొరలాగా ఉండాలి, చేసే పని దొరకకుండా చేస్తాను. ఇది మనం నైజం. అందుకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక నుండి నేను తొలగిపోతున్నాను. దేవుడు అలా కోరుకోదా. దేవుడు నీ కోసం అన్నీ అరేంజ్ చేశాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ అది నీకు నచ్చలే. నువ్వు ఇచ్చే సంతోషం కాదు, నాకంటూ వేరే సంతోషం ఉంది, నాకు ఆ సంతోషం కావాలనుకున్నావు. సరే అన్నాడు దేవుడు. కొన్ని ఆ సంతోషంతో తృప్తిగా ఉన్నామా? లేదు. మళ్ళీ ఏడితే ఇప్పుడేమైందిరా అంటే కోడికి మజ్జిగ లేదు. అంటే మనుషుల సంగతులు తలంచువారు ఎక్కువ మంది, దేవుని సంగతులు తలంచువారు కొద్ది మందే. ఇది మనము గమనించాలి. నీకు అందరికంటే పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా. ఉదయము అన్న ఏవేలన్నా ఆ రిఫరెన్స్ ఎన్నిసార్లు తీశాడు. ఆయన అన్ని విషయాలలో మన వల్లే శోధింపబడ్డమే కాదు, మనతో సహానుభవము. నువ్వు ఏవేవి అనుభవించావో ప్రభు కూడా అనుభవించాడు. నువ్వు ఎలాగైతే అనుభవించావో ప్రభు కూడా అనుభవించాడు. కానీ ప్రభు ఎక్కడ పాపం ఎందుకు చేయలేదు? ఆయన దేవుని కుమారుడు. ఆయనకి వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనే ఎరిగిన వాడు. అన్నీ తెలుసు, రేపు ఏం జరుగుతుందో తెలుసు. యేసు అందరి ఆంతర్యములను ఎరిగిన వాడన్నా. తెలిసినప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రభు జీవితాన్ని ఒకవేళ మీరు గమనిస్తే, ప్రతిరోజు ఆయన అరణ్యంలోకి, ఏకాంతంలోకి వెళ్ళి ఇప్పుడు తండ్రి సముఖంలో నిలబడి ఇప్పుడు తండ్రి చిత్తాన్ని కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నాడు అనుకుంటావు? ఈ పని దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఎంతమంది ఈ పని చేస్తున్నారో ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే యేసుప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని కుమారుడు అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉంది. అది కూడా ఎలాంటి ప్రార్థన? మహారోదనతో, కన్నీటితో. ఎందుకు కన్నీరు? ఎందుకు ఏడవాలి? ఎందుకు రోధించాలి? ఎందుకు రోధించాలంటే శరీరం అని ఉన్నాడు. నీకు ఎలాంటి శోధనలు ఉన్నాయో తను కూడా అలాంటి శోధనలు ఎదుర్కొంటున్నాడు. అయ్యో ప్రభా, నేను ఎక్కడైనా పాపంలో పడిపోతానేమో, అలాంటి పరిస్థితి నాకు రానివ్వకు తండ్రి, నువ్వు నన్ను కాపాడు. అండ్ ఏ రోజుకి ఆ రోజు తండ్రి నీ చిత్తమేంటి? రేపు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఏం మాట్లాడమంటావు, అవన్నీ కనుక్కొని సమకూర్చుకుని సిద్ధపడి సూర్యోదయం అమ్మగానే తండ్రి చిత్తాన్ని కనుక్కొని పూచిక పుల్ల తప్పకుండా అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని మరుసటి రోజు తండ్రి ఏం ఆజ్ఞాపించాడో ఆజ్ఞలు నెరవేర్చుకుంటాడు. అవే ఆజ్ఞలు పాటించాడు. తండ్రి ఏది చేయమన్నాడో అదే చేసుకుంటూ వెళ్ళాడు. ఏ రోజుకి ఆ రోజు తండ్రి దగ్గరికి వెళ్ళడం, కనుక్కోవడం, మరుసటి రోజు అవన్నీ చేయడం. ఏ రోజు కాదు. ఆదాము అమ్మలతో దేవుడు కోరుకున్నది ఏంటి? అంతే కదా. ప్రతిరోజు నేను నీ దగ్గరికి వస్తా సాయంకాలం, నువ్వు రావక్కల్లా, నువ్వు నన్ను వెతకక్కల్లా, నేనే నీ దగ్గరికి
వస్తా. ప్రతిరోజు సాయంత్రం ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేవాడు. వాడు ఇద్దరు చేతులు పట్టుకునేవాడు. ఆ ఇదే వనమంతా అలా తిరిగేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు. ఈ చెట్టు బాగుంది కదా, చెప్పు, ఇందులో ఏదైనా మార్పు చేర్పు చేయమంటావా, నేను చేస్తా. ఈ చెట్టు పండు తిన్నావా, ఇది ఎలా ఉంది రుచికి, నీకు నచ్చిందా చెప్పు. ఇందులో ఇంకొక తీపి మెచ్చమంటావా, ఈ చెట్టు పండు ఎలా ఉంది, ఆ పువ్వు ఎలా ఉంది, నీకు నచ్చిందా, దాని రంగు మార్చమంటావా. అలా అడిగేవాడు ఆదామవ్వని జీవం కలిగిన దేవుడు. కానీ వీళ్ళకి ఏం నచ్చలేదు. ఆయన అడగడం ఏంటి, మనం నిర్ణయించుందా, మనం ఆయన అడిగి చేయడం ఏంటి. ఏమంటే వచ్చింది, అహో నేను నాకు తెలివితేటలున్నాయి, నేను చేసుకోగలను, నిన్ను అడిగేది ఏంటి నేను. ఆ గర్వం అడ్డొచ్చి, అహం అడ్డొచ్చి, అంతే పాపంలో పడిపోయారు. పడిపోగానే దేవుడు భూమిని శపించాడు. అంతవరకు నువ్వు ఏమీ చేసుకోగలేదురా బాబు, శుభ్రంగా తిని హ్యాపీగా ఉండమంటే ఇప్పుడేమైపోయింది, ఇక మీద నుంచి నువ్వు భూమిని సేద్యపరచుకోవాలి, పొలం దున్నాలి, చెమట వచ్చాలి, కష్టపడి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అలాగే స్త్రీ తాను మాట ఉల్లంఘించినందున, ఆజ్ఞ మీరినందున ఇక మీదట నుండి ప్రసవేదనలతో తన పిల్లల్ని కనాలి. ఇంత సింపుల్ అండి. ఎంత అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. కేవలం మన అహం అనే చిన్న వాటితో వాటన్నిటిని నాశనం చేస్తుంది. నాకేది క్షమో నేను చూసుకుంటాను, నువ్వు చెప్పక, సరే అలాగే కానీ అన్నాడు. అలాగే కానీ అందుకనే ప్రభువు మాట్లాడతాడు, పేదలు మనుషుల సంగతులను తలంచుతున్నావే కానీ దేవుడి సంగతులను తలంచట్ల. ఎప్పుడెప్పుడు మానవుడు దేవుడిని నమ్మకున్న వాడు తన మనుషుల సంగతులు తలంచి వాడిగా ఉంటాడో అప్పుడప్పుడు వాడిని దేవుడు, నీకు ఎప్పుడైనా వినపడలేదా, నీకు సాతానా అని దేవుడు నిన్ను పిలవడం నీకు వినపడలేదా. ఎప్పుడప్పుడు నీ స్వార్థాన్ని నిన్ను చూసుకుంటున్నావా, దేవుడు పైనుంచి సాతానాన్ని పిలవడం నీకు వినపడలేదా. పేదరేమంటాడు, నువ్వు చనిపోవడమా, నువ్వు ఉంటే ఎంత హ్యాపీ, అందరూ కానుకలిస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆతిథ్యం, కాబట్టి పెడుతున్నాడు, భోజనాలు పెడుతున్నాడు, ఇదంతా బాగుందో, నువ్వు చచ్చిపోతానంటే ఏంటి. అది ఎన్నడూ జరుగుతుందిగా. పేదలు ఏం చేస్తున్నాడు, తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. నువ్వు ఉంటేనే మాకు గుర్తింపు, నువ్వు పోతే రేపు ఎవడైనా మమ్మల్ని పెడతాడా, నువ్వు పోతే ఎవడైనా మమ్మల్ని సరే అది ఎన్నడూ నీకు జరగకుండా కాక. చూడు ఎంతమంది జనం. నేను వెంటనే ప్రభు సాతానా నా వెనక్కి పో. పేదలు నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావే కానీ దేవుని సంగతి నీకు నువ్వు ఆలోచించట. అందరూ దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాను. మనలో ఎంతమంది దేవుని సంగతులు ఆలోచించే వారిగా ఉన్నాము. మన సంగతులు కాదు, దేవుని సంగతులు. ప్రభా నీ చిత్తం ఏంటి, ప్రభా చెప్పున్నావు నాకు, ఎక్కడికి వెళ్ళమంటావు, ప్రభా ఇక మనం చేయమంటావా చేయొద్దంటావా. ఎంతమంది రాత్రి దేవుడి దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చి నువ్వు చెప్పు, రేపు పొద్దున్న నాకు ఏంటి, నువ్వు నాకు అప్పచెప్పిన పని ఏంటి, నన్ను ఏం చేయమంటావు, నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం మాట్లాడమంటావు, ఇలా కనుక్కున్న వారిలో ఎంతమంది ఉన్నాము. యొక్క సంఘం దేవుడిదే, కానీ ఉన్నవాడు ఎంతమంది దేవుడి తలములు కలిగి ఉన్నవాడు. ఇందులో ఎంతమందిని దేవుడు సాధారణ వెనక్కి ఇవ్వమంటున్నాడు. ఇది కొంచెం ఆలోచన చేయాలి. ప్రభు నాకు తెలీదు, ప్రభునే ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి దానికి ప్రభు దేవుడి కుమారుడై ఉంటే కూడా అందరికీ అందరూ ఎరిగిన వాడే ఉన్నాడు కూడా. అయినా సరే తండ్రి దగ్గరికి వెళ్ళి మహారోదనంతో కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, నువ్వు చెప్పు. అందుకని ప్రభు ధైర్యంగా మాట అనగలిగాడు, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికే నేను. కనుక మనం కూడా అదే అనుభవం అయి ఉంటాం. నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను భూమి మీద లేను,
నా తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉన్నాం. అలాంటప్పుడు అసలు తండ్రి చిత్తం ఏంటో నీకు తెలియాలి కదా. దానికోసం ఎంత ప్రయాసపడుతున్నావు? ఈ దినం కొరకు తండ్రి నీ చిత్తం ఏంటో చెప్పు, నేను చేస్తాను. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, నేను వెళ్తాను. నన్ను ఏం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను. ఇది చాలా ముఖ్యమమ్మా. అలాంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నాం మనము? దేవుని సంగతిని తలంచు వారు ఎంతమంది ఉన్నాం? అలాంటి జీవితాన్ని ఇష్టపడిన వారు ఎంతమంది ఉన్నాం? వ్యక్తిగతంగా చూస్తే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నాకే కష్టం రాకుండా, నాకే రోగం రాకుండా, నాకే బాధ కలగకుండా నన్ను దేవుడు కాపాడాలి. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటా, కానీ దేవుడు మాత్రం నన్ను కాపాడుతూ ఉండాలి. ఈ ఆలోచన కొంచెం మళ్ళీ మనం లోతుగా కొద్దిగా ఆలోచన కలిగి ఉండాలి. మనుషుల సంగతులు అంటే ఏంటి? ఇది కూడా కొంచెం ఆలోచన చేద్దాం. అసలు మనుషుల సంగతులు అంటే ఏంటి? పేదలతో ప్రభు అన్నాడు కదా, నువ్వు మనుషుల సంగతులు మాత్రమే తలంచుచున్నావు, దేవుడి సంగతులు తలంచట్లేదు. అందుకే నేను సాతానుతో పోల్చాల్సి వచ్చింది. సాతాను వెనక్కి పోము. ఎందుకంటే నా ఆలోచన, నా పడోకమందు నా తండ్రి నన్ను దేని కొరకు సిద్ధపరుస్తున్నాడో, దాని నుండి నువ్వు నన్ను దూరం చేస్తున్నావు. నా తండ్రి నన్ను ఒక పని కొరకు, ఒక కార్యక్రమం కొరకు, ఒక పరిచయం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇది నీకు దూరం అవుతుందా అంటే నా తండ్రికి వ్యతిరేకంగా వస్తావా? తండ్రి చిత్తానికి వెళ్ళు ప్రతి వాడు ఎవరు? సాతాను. తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా చేయు ప్రతి వాడు సాతాను. నువ్వు సాతాను సంబంధివి, దేవుని సంబంధివి కావు. ఆదేశాలు కాకముందరే నువ్వు ఎవరి సంబంధమో చూసుకో ఫస్ట్. అంటే నీ చిత్తం ఏంటి, నా బ్రతికేంటి? ఈ రెండు సమానంగా ఉన్నాయా? సమానంగా లేకపోతే నేను సాతానునే. నేను బాప్తిజం తీసేసుకుని ఉండొచ్చు, నేను ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, 10 మందికి వాక్యం చెప్తూ ఉండొచ్చు. ఒకవేళ నా నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడను కాకపోతే నేను సాతానునే. ఇది నేను చెప్పట్లే, లేఖనం చెప్తాను. కానీ ఇప్పుడు మనుషుల సంగతులు అంటే ఏంటి అసలు? అది మనకు అర్థం అవ్వాలి కదా. రైట్. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 2వ అధ్యాయం 221. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. అనగా శరీరాశయు, నేత్రాశయు, యోగడమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును. జాగ్రత్త. ఎంత స్పష్ట. మనుషుల సంగతులు అంటే ఏంటి? ఈ లోకంలో ఉండవు నీవు. దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. అందరూ కాదు. కానీ మనుషుల సంగతులు అంటే ఏంటి అని చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవైనను ప్రేమించిన ఎడలా అసలు తండ్రి ప్రేమ వారిలో లేదు. అంటే తండ్రి అంటే వారికి ఎటువంటి గౌరవం కానీ ప్రేమ కానీ లేదు. గుర్తుదే. మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, అంతదే. వారికి తండ్రికి ఎటువంటి సంబంధం లేదు. అసలు వారిలో తండ్రి ప్రేమ లేనే లేదు. తండ్రి ప్రేమ ఉన్నవాడు తండ్రి కీర్తి కొరకు జీవిస్తాడు. నా మూలంగా నా తండ్రికి ఎటువంటి నింద అవమానం రాకుండా ఉండాలి. నేను అలాంటి జీవితాన్ని జీవించాలి. అబ్బా ఫలానా వాళ్ళ అబ్బాయి, అబ్బా ఫలానా వాళ్ళ అమ్మాయి
తల్లిదండ్రులకి ఎంత కీర్తి, ఆ తల్లిదండ్రులకి ఎంత ఘనత. అలాగే ఏ పరలోకమందున్న తండ్రి కొరకు నువ్వు నేను నిజంగా తండ్రిని ప్రేమించిన వారమైతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆ తండ్రికి మహిమకరంగా ఉంటాయి. ఎంతమంది క్రైస్తవుని చూసామండి, వీళ్ళు నిజమైన క్రైస్తవులు. వీళ్ళ జీవితమే వేరండి, అసలు వాళ్ళ మాటే వేరు, వాళ్ళ ప్రవర్తనే వేరు. ఇలాంటి క్రైస్తవులు మీరు ఎక్కడ చూడాలి? ఆ తండ్రికి ఎంత మహిమ. వీరు నా ప్రియ కుమారులు, వీరు నా ప్రియ కుమార్తెలు, వీరి యందు నేను ఆనందించుతున్నాను. ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు, అలాంటి పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు. అట్టి ఆరాధికుల కొరకు తండ్రి కోరుచున్నాడు. కనుక ఒకవేళ ఆదాము అవ్వలు వెనక్కి రావాలి, ఆ పరలోకమందున్న తండ్రికి ఒక చిన్న చర్చ జరిగిందండి. చిన్న చర్చ జరిగింది. వాళ్ళు ఇప్పుడు పాపంలో పడిపోయారు. ఏమండి, వాళ్ళు ఇప్పుడు పాపం ఆల్రెడీ చేసేసారు. ఎవరు? ఆదాము అవ్వలు ఆల్రెడీ పాపం చేసేసారు. తినకూడని చెట్టు పండు ఆల్రెడీ తినేశారు. తినేసిన తర్వాత దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 22 వచ్చు. 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడుల ఆయను చాచి జీవవృక్షమును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలమును నిలవబెట్టెను. ఇప్పుడు ఆదాము అవ్వలు చేయవలసిన పాపం ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడు దేవునికి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలం ఇచ్చే చెట్టు పండు తినద్దన్నాను, ఆ చెట్టు పండు తినేశారు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎలాగయ్యారు? మన వంటి వారు అయిపోయారు. అయితే ఇప్పుడు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు పండు కూడా తిని వీళ్ళు నిరంతరము జీవించేస్తారు. అలా చేయకుండా ఉండడానికి ఏం చేశాడు? ఇప్పుడు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు చుట్టూ అగ్ని జ్వాలల వంటి ఖడ్గములను వేలాడదీశారు. ఇప్పుడు ఆ చెట్టు పండు తినాలి అంటే దేనికుండా ఉండాలి? ఆ చెట్టు చుట్టూ అగ్ని జ్వాలలతో మండే ఖడ్గము, పెద్ద పెద్ద ఖడ్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖడ్గం ఏం చేస్తుంది? దాని గుండా వెళ్ళే వారిని ఏం చేస్తుంది? నలుగుతూ ఉంటుంది. కనుక ఏ చెట్టు పండు నీకు అందుబాటులో ఉండేదో, ఏ ఆటంకము ఉండేది కాదో, ఎవరు కావాలంటే వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి ఆ చెట్టు పండు కోసుకుని తినే అవకాశం ఉండేదో, ఆదాము అవ్వలు చేసిన పాపం మూలంగా ఇప్పుడు ఏం చేసేసాడు దేవుడు? ఆ చుట్టూగా ఖడ్గం. ఇప్పుడు ఖడ్గమే ఎందుకు వేలాడి తీశాడు? అగ్ని జ్వాలలతో మండే ఖడ్గములను ఎందుకు వేలాడి తీశాడు? ఈ ఖడ్గం ఏం చేస్తుంది? నీ అహాన్ని నలుగుతుంది, నేను అనే దాన్ని నలుగుతుంది. మళ్ళీ ఆ చెట్టు పండు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఉంది. కానీ నువ్వు చనిపోవడానికి ఇష్టపడాలి. ప్రభు నరికే, నీకు ఏది నాలో ఇష్టం లేదో దాన్ని నరికేసే పర్వాలి. ప్రభు ఏమన్నాడు? 2 కాళ్ళు 2 చేతులతో నరకానికి వెళ్ళేదానికంటే ఒంటి చేతితో నువ్వు దేవుని రాజ్యంలోకి రావడం నీకు. కనుక దేవునికి నీకు ఏది ఆటంకమో దాన్ని నరికించుకోవడానికి నువ్వు సిద్ధమా? ఏది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందో దాన్ని దేవుని ఖడ్గం చేత నరికించుకోవడానికి నువ్వు సిద్ధమా? అయితే నిత్య జీవపు ఫలం వృక్షం నీకు రెడీగా అందుబాటులో. మార్గం ఎంతో సరళము.
కూడా దేవుడు మినహాయింపు అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమి షార్ట్ కట్లు లేవు, అడ్డదారులు ఏమీ లేవు. ఆయన కూడా మహారోధన అవుతాడు, బిగ్గరగా కన్నీటితో ప్రార్థన చేసి దేవుడి చిత్తానికి అనుకుని ఎక్కడ కూడా తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా చేయకుండా నన్ను తాను కాపాడుకున్నందున తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు వెళ్ళి. ఇది నీకు నాకు మాదిరి మనకి చూపించడానికి. ఆ తండ్రి ఆశ ఏంటి? నువ్వు ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలి, మనందరం ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి. మన ఆశ ఏంటి? ఏదో వాడికో వీడికో 10వ పాత్రలో కనీసం ఎంతమంది ఇచ్చి ఎలాగో దేవుడి రాజ్యంలో ఏ మూల చిన్న చోటుంటే చాలు. ఎంతమందికి ఆ సింహాసనం మీద తప్ప నాకు బయట వేరే ఎక్కడైనా చోటు ఇస్తే నేను అసలు ఆ రాజ్యమే నాకు వద్దు అని రోషం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని రాజ్యము రేపు కనుక నేను ఒకవేళ దేవుని రాజ్యములోకి ప్రవేశించే నాకు అధికారం ఉంటే నేను మాత్రం ఆ సింహాసనం మీద నా తండ్రి గుడి పార్శ్వమున మాత్రమే కూర్చుంటా, లేకపోతే నాకు అసలు దేవుని రాజ్యమే వద్దు అనగలిగే వారు ఎంతమంది ఉన్నాం? ఎందుకు లేవు అంటే భూమి మీద ఉన్నంత వరకు నాకు ఇది కావాలి, దీన్ని నేను అనుభవించాలి. ఆ తండ్రి కుడి పార్శ్వమున స్థానం కొరకు భూమి మీద దేనిని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేదు. అంతెందుకు చిన్న పరీక్ష పెట్టుకున్నాం, చిన్న టెస్ట్. ఇందులో దాపరికం ఏమీ లేదు, మనందరం ఒక కుటుంబం కదా, కాబట్టి చిన్న పరీక్ష పెట్టుకుందాం. ఏమండి, మనలో ఎంత దోషం ఉందో ఇక్కడిక్కడ తెలిపోతుంది. ప్రభువు పేతురుని అడిగాడు, జనం నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, కొందరు ఏరియా అనుకుంటున్నారు, కొందరు అబ్రహాం అనుకుంటున్నారు, కొందరు వీళ్ళంతా మోషే అనుకుంటున్నారు ప్రభావ అంటే. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు పేతురుతో నాకు మాట్లాడిగాడు. ఏమడిగాడు? నాకు వినపడట్లేదు. ఇప్పుడు పేతురుతో అడిగాడు, ఏమడిగాడు? వాళ్ళందరి మాట పక్కన పెట్టు పేతురు, నాకు అస్సలు వినపడట్లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు నీ నోటితో చెప్పు, అసలు నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఏముంది నీ దగ్గర సమాధానం? ఇదే పరీక్ష. మనం ఆయన బలంలో పాల్పొందడానికి ఇదే పరీక్ష. నువ్వు ప్రభువు గురించి అసలు ఏమనుకుంటున్నావు? నీ సమాధానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అసలు నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఇదే పాట ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రభు నన్ను ఎలా అడుగుతున్నాడో నిన్ను కూడా అడుగుతున్నాడు. నా సమాధానం నా దగ్గర ఉంది. నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఒకవేళ నీ సమాధానం పేదలాగా, మనకందరికీ అలవాటు కదా, తెలివితేటలు ఉంటాయి కాబట్టి అందులో ఏ రాస్తుంది? నువ్వు సర్వోన్నతుడు దేవుడి కుమారుడు. ఇదే సమాధానం ఒకవేళ నీ నోటి నుంచి వస్తే, ఆ సర్వోన్నతుడు దేవుడి కుమారుడికి నీ జీవితంలో ఎలాంటి స్థానం నువ్వు ఇచ్చావు? ఆయన మాట సర్వోన్నతంగా ఉందా నీ జీవితంలో? నువ్వు దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకుంటున్నావా? మరి అంటే నువ్వు చెప్పిన సమాధానం అబద్ధమే కదా. అంటే ఈ ప్రశ్న నీకేసుకో. నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఇద్దరు వాళ్ళ మాట పక్కన నుంచి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇదే ప్రశ్న నిన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నీ మనస్సాక్షికి ఆ సమాధానం చెప్పుకో. నీ అంతరాత్మకు సమాధానం చెప్పు. నువ్వు నాకు చెప్పక, నాకు చెప్పక. కానీ నీ నోటి సమాధానం ప్రకారంగా నీ జీవితం ఉందా? నీ నోటి సమాధానం ప్రకారంగా ప్రభుత్వ నీ సంబంధం ఉందా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, చూపించుకున్నా, అద్భుతంగా వైద్యం చేశాడు, తగ్గిపోయింది. నీకు మించిన డాక్టర్కి ఎవరు లేరండి అన్నా.
రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తానా? నేను చచ్చేంత వరకు ఏంటి సర్వోన్నతుడకు దేవుని కుమారుడవు, సృష్టిని నోటి మాటతో పరిపాలించువాడవు అని నేను నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది? ఆయన పాదాల దగ్గర నేను రేయి పగలు ఆయన వైపు చూస్తా. నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు సర్వోన్నతుడకు దేవుని కుమారుడవు, నిత్యనాశనానికి పాత్రుడైన నన్ను నీ అనాదికాల సంకల్పం చెప్పున నన్ను వెతికి రక్షించుకున్నావు. కొన్ని వేల లక్షల కోట్ల మానవ జాతంతటిలో నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు, నన్ను రక్షించుకున్నావు. నువ్వు సర్వోన్నతుడు దేవుని కుమారుడు. ఎన్ని రోజులు నాకు తెలియక పనికి మారిన జీవితాన్ని జీవించా. ఇక మీదట నీ జీవితమే, నీ మాట నాకు శిరస్సు, నీ మాట నాకు సర్వం. నువ్వు చెప్పు, నీ చిత్తం, నీ చిత్తమే నా చిత్తం, నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు చెప్పు. ఇవి దేవుని సందర్భం. మనిషి సందర్భం స్వార్థం. కనుక ఎప్పుడెప్పుడు నీ స్వార్థం నువ్వు ఎదుర్కొంటావో, ఎక్కడెక్కడ నీ స్వార్థం నీకు అడ్డు వస్తుందో అప్పుడప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు సాతానువే కానీ దేవుని బిడ్డవి కానే కాదు. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రభువు ఒకచోట పరిచయం అయిపోయింది. చాలా మంది జనం వచ్చారు. కొన్ని వేల మంది జనాన్ని స్వస్థపరిచాడు. ఆ మాట పాకంగానే ఇంకా చాలా మంది జనం వచ్చేసారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వెయిటింగ్లో. ఈ లోపల ప్రభు ఏకాంతంలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తండ్రికి ప్రార్థన చేసి తండ్రి చిత్తాన్ని కనుక్కోవడానికి. ఆ చిత్తాన్ని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు జనం పెరిగిపోతున్నారు. నిమిషానికి వేల కొద్ది జనం ఇంకా వచ్చేస్తున్నారు. అయ్యి బాబు వీళ్ళందరూ మీద పడిపోయేటట్టున్నారు. అర్జెంట్గా చూడు ఏసన్ ఎక్కడున్నాడు ఒకసారి వెళ్ళి చూడంటే వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, అటు చూసారు, ఇటు చూసారు, ఎక్కడ కనబడాలి. ఇక పేదలు బయలుదేరాడు. అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో కనుక్కుని, అయ్యా మరి జనం దండాలు వచ్చేసారు, మీరు వస్తే పరిచయం మొదలు పెడదాం, మీటింగ్ మొదలు పెడదామంటే ప్రభు అన్నాడు, ఈ గ్రామం కాదు ఇంకో గ్రామానికి మనం వెళ్ళాలి. అదేంటి ప్రభు ఇంకో గ్రామం వెళ్తాం, వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, మన గురించి ఎంత అపార్థం చేసుకుంటారు, వాళ్ళు మన మీద ఉన్న అభిప్రాయం పడే చెడిపోద్ది కదా, వీళ్ళకి ఎంత గీర కాకపోతే మనం ఇంత వేల మంది జనం ఇక్కడ ఉంటే వీళ్ళు మంది కాదని చెప్పి వేరే ఊరు వెళ్తారా, అసలు వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళు దేవుని బిడ్డలేనా అంటారు కదా ప్రభు. అంటే ఏమనుకున్నా పర్వాలి, నా తండ్రి ఇంకో గ్రామానికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం మీరు చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ప్రభు నిజంగా సర్వోన్నతుడకు దేవుని కుమారుడు అన్నప్పుడు ఆయన మాట ఎంతైతే అంత ఫినిష్, ఇక రెండో ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది నీకు రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి దాసుడు, మనుషులకి కాదు. దేవుని ప్రజలు కూడా దేవునికి దాసులము, మనుషులకి కాదు. మనుషులు సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ తీసుకున్న పేజీ నెంబర్ చెప్పండి. 31వ పేజీ. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. పేజీ తిరగండి. ఆయన పెందలకాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి వెళ్ళి కనుగొని అందరూ వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా,
చూసారా, నేను వేరే చోట వెళ్ళవలసి ఉంది, ఈ ఊరికి కాదు. మీరు ఇంటికెళ్ళక చదువు 40 ముందర వచ్చిన నేను వేరే ఊరు వెళ్ళాలి, ఈ ఊరు కాదు. అంటే ఈ ఊళ్ళో మరి ఇంతమంది జనం వస్తూ వచ్చారు, నో ప్రాబ్లం. తండ్రి నన్ను ఆ ఊరికి వెళ్ళమంటున్నాడు, నేను ఆ ఊరికి వెళ్తాను. కనుక అనేక సార్లు నువ్వు దేవుని మాట వింటే మాత్రం, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మాత్రం నీకు పొంగనాలు తప్ప, నీకు రాళ్ళు తప్ప. జనం నీకు పొంగనాలు పెడతారు, ఎంత గేర కాకపోతే. ఎందుకంటే సేవకుడిగా నా అనుభవం అది. మా ఇంటికి రాడు, ఇది చాలా ముఖ్యమైనది. అపోస్తుడైన పౌలు తన అనుభవం, నేను మనుషుడిని సంతోషపెట్టిన వాడిని అయితే దేవుడిని సంతోషపెట్టిన వాడిని, దేవుడికి దాసుడను కాదు. మనం దేవుడికి దాసుడు, మనుషులను కాదు. మంచిగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి, దేవుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. దానికి ఇంకా రెండో ఆర్గ్యుమెంట్ ఉండదు. దానికి వాదన ఉండదు, సింపుల్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఏమైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, తండ్రి చిత్తము నెరవేర్చువాడు ఎవడో వాడే నిరంతరము నిలిచి ఉండును. ఈ మాట ఇందాక చదువుతున్న 1 యోహాను పత్రికలోనే కాదు, ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ ఒక్క మాట మీకు 2-3 సార్లు చూపిస్తా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి చూద్దాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా వెలుపల నిలిచి ఉండిరి. అని శిష్యులు వచ్చి చెప్పారు, మీ అమ్మగారు మీ తోబుట్లు అందరూ వచ్చారు, బయట నుంచి ఉన్నారు అనగానే ఎవడైనా ఏం చేస్తాడు? ఇప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యో బయట నుంచి ఉన్నారండి, అమ్మ రండి, రే తమ్ముడు చెల్లి అప్పుడు రండి, మీరు బయట ఎందుకు వచ్చినారు అనాలా వద్దా? కనీసం మర్యాద అండి, అనాలా వద్దా అని వచ్చి, అది కూడా ఆయనకి తెలియదు అంటే కాదు, శిష్యులు తోటి శిష్యులు వచ్చారు కాదు, అన్నా మీ అమ్మగారు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బయట వచ్చి వచ్చినారన్నా అంటే, సరే లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టు అని ఒక మాట కొన్ని వెళ్ళద్దు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టు అన్నారా? ఏంటంట నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు చెప్పి, ఇదిగో నా తండ్రి, నా తండ్రి చిత్తము నెరవేర్చు వాడెవడో వాడే నా తల్లి, వాడే నా సహోదరు. ఆయన ఈ మాట చెప్తుంటే బయట పాకెట్లో నిలిచిన తల్లికి సహోదరుడికి వినపడింది కూడా. అయినా ఒక అడుగు వెనకైనా రెండో ఆలోచన, అయ్యో నేను అంటున్న మాట వాళ్ళు ఏమనుకుంటారు, అపార్థం చేసుకుంటారేమో, బహుశా శిష్యులు సైన్ చేస్తుంటారు, వెలుగు చెప్పాను ఏమను అస్సలు నిర్మో మాట. ఇలాంటి విశ్వాసులు ఎక్కడున్నారు ఇప్పుడు? నేటి క్రైస్తవ సమాజంలో ఇలాంటి విశ్వాసాలు ఎక్కడ కనబడతారు నీకు? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. నా బతుకంతా దేని కోసం నేను బతుకుతున్నా? వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. నా కోసం నేను బతికింది ఎక్కడా? నా ప్రభు కోసం బతికింది ఎక్కడా? నా తండ్రి కోసం బతికింది ఎక్కడా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ ప్రశ్న నన్ను వెంటాడతావు. ఎన్నిసార్లు సమాధానం మార్చుకోవాలి?
నేను నా నోటితో చెప్తున్న ప్రతి సమాధానానికి ఎదురు ప్రశ్న వస్తాను. ఎదురు ప్రశ్న లేని సమాధానం ఎక్కడుంది అసలు? ఎదురు ప్రశ్న లేని సమాధానం ఏది అంటే, నా నోటి మాటలు తగిన జీవితం కనుక ఒకవాళ్ళు నేను జీవించినట్లయితే నాకు ఎదురు ప్రశ్న లేదు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ ప్రశ్న హృదయంలో ఉంచుకో. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఇది చాలా ముఖ్యమైనది. లూకాసు వార్త 11వ అధ్యాయం, కొన్ని పేజీలు తిరిగేయండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. 27-28 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు. దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు. దేవుని సంఘాలు పెరిగిపోతున్నాయి, దేవుని వర్తమానాలు పెరుగుతున్నాయి, కానీ ఎంతమంది విన్న వర్తమాన ప్రకారంగా ఆ వర్తమానాన్ని గైకొన్న వారు విశ్వాసులు ఎంతమంది? లేకపోతే వర్తమానం చోటు వర్తమానం, విశ్వాసం చోటు విశ్వాసం ఉంటే అది సంఘమే కాదు, వాళ్ళు విశ్వాసమే కాదు. అండ్ దేవుని నోటి నుండి ఒక శబ్దం బిగ్గరగా వినపడుతుంది, సాతానా వెనకకి పొమ్ము. అంటే నా కంటి ముందర నుంచి మీరు దూరంగా పొండి, మీరు సాతాను సంబంధులే కానీ నా సంబంధమైన వారు కాదు. అందుకనే మన మధ్యలో మాట ఎక్కువ వినపడుతుంది. ఇలాగా జీవించడం కష్టమైతే దయచేసి వేరే మందిరం చూసుకోండి అనే మాట ఎందుకు చెప్తామంటే, మిమ్మల్ని అవమానపరచడానికి కాదు, నీలో ఆ రోషం వచ్చి నేను అలాగ జీవిస్తా అనే భూమిలోకి మిమ్మల్ని తీసుకురావడానికి వేరే మందిరం చూసుకోండి అంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నడువు బిగించుకున్నది దేని కొరకు? శిష్యత్వం కొరకు. శిష్యులుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలన్నీ గైకొనాలి, ఆయన నోటి మాట ప్రకారంగా జీవించాలి అని నిర్ణయించుకున్నందున మనం అందరూ నడువు బిగించుకున్నాం. అదే భారంతో మాతో కలిసి నడవలేని వారు దయచేసి వేరే మందిరం చూసుకోండి అంటారు. ఎందుకంటే గమ్యాలు వేరు, నీ గమ్యం వేరు, మా గమ్యం వేరు, కలిసి ప్రయాణం చేయడం కూడా. ఇతర సంఘాలు ఉన్నాయి, అక్కడ ఏ పట్టింపు లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. నమ్మకంగా దశభాగాలు వేస్తే చాలు, నమ్మకంగా కానుకలు వేస్తే చాలు, ఒకవేళ నువ్వు ఆదివారం రాకపోతే నీ కానుకలు ఫోన్పే చేస్తే చాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అసలు నీ కానుకలు కాదు కదా, నీవు ఏది ఎక్కడ కానీ శిష్యత్వంలోకి నువ్వు రావాలి. నీ తల్లిదండ్రుల నుండి, అక్కచెల్లెల నుండి, అన్నదమ్ములు, నీ సొంత ప్రాణం, నీ భార్య బిడ్డల కంటే, నీవు కలిగిన నీ ఆస్తి అంతటి కంటే నువ్వు దేవుని అధికంగా ప్రేమించే నీ ఎడల నువ్వు శిష్యుడు కావు. అలాంటి అనుభవం నీకు లేకపోతే ఇక్కడికి రావద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఎన్ని చోట్ల చూడండి తండ్రి చిత్తాన్ని గైకొనుటయే అనే మాట ఎన్ని చోట్ల వస్తుందో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, 86వ పేజీ 40వ వచనం. చూసారా? సో తండ్రి చిత్తం ఏంటి అని మనం గమనిస్తే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం. కుమారుణ్ణి చూడాలి, యేసుక్రీస్తు ప్రభుని చూడాలి, ఆయన ఎలా జీవించాడో నేను ఆయన అడుగుతాడో నడుచుకోవాలి.
నేను కూడా అలాగే జీవించాలి. నా ఖాళీ సమయంలో నేను ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి, తలుపుల దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు నా తండ్రి చిత్తాన్ని కనుక్కోవాలి. రేపటి కోసం ప్రభా రేపు నన్ను చెప్పు, నువ్వు చెప్పు తండ్రి, రేపు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఒక్కొక్కసారి తండ్రి చెప్పచ్చు, రేపు ఏం లేదు నాయన, నువ్వు నా దగ్గర కూర్చొచ్చావా, నేను నీతో మాట్లాడాలి. సరే తండ్రి, పొద్దున్నే లేచామా, సిద్ధపడ్డామా, కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నామా, వచ్చామా, తలుపుల దగ్గర చేరేసుకున్నామా, మన పడగది తలుపుల దగ్గర వేసుకున్నామా. తండ్రి ఒంటరిగా రమ్మన్నాడు, ఒంటరిగా కూడా ఎవరొద్దు. నాన్న చెప్పు, మాట్లాడుతా ఉన్నావు కదా, ఇదిగో నేను వచ్చి కూర్చున్నాను చెప్తున్నాను. ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకో, గవాలు మనం చెప్పిన విషయాలు మర్చిపోతావేమో, వెంటనే రాస్తా. దాని పూచిక పుల్ల తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా పాటించు. అప్పుడు చూడు, దేవుని వాగ్దానం వారి కడుపులలో నుండి జీవజలకు నదులు ప్రవహించకపోతే చూడు. దేవుడు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చకపోతే చూడు. అంటే జనం కావాలి దేవునికి. అలా చెప్పిన మాట వినేవారు. అందుకని మరియమ్మతో అన్నారు, మరియమ్మ నువ్వు శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంటేవి, మా అంతా నువ్వు ఊరికే వ్యర్థమైన వాటిలో నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. నాకు కావాల్సింది ఒక్కటే, నా శిష్యులు నా పాదాల దగ్గర కూర్చుని నేను చెప్పింది శ్రద్ధగా వింటాను, అదొకటే కావాలి. అది దౌర్భాగ్యం ఏంటంటే ఈ శిష్యుల దగ్గర టైం చాలా తక్కువ. మనుషుల సంగతుల గురించి టైం ఎక్కువ, దేవుని సంగతుల గురించి టైం తక్కువ. రెండు అయితే కుదరదు. మనుషుల సంగతులు తలంచువాడు దేవుని సంగతులను తలంచడు. దేవుని సంగతులు తలంచువాడు మనుషుల సంగతులను తలంచాడు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీరు ఏం రాదులో దాని గురించి చింతించద్దు, అది మీకు అవసరమని తండ్రికి తెలియదు. మొదటి నా నీతిని నా రాజ్యంలో వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దానికోసం మీరు అధికంగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. పరోక్షంగా దేవుడు ఏమంటాడు, నేను చెప్తా. ఇంట్లో బియ్యం అయిపోయాయా, ఓకే, ఆ బియ్యం తెచ్చుకోవడానికి డబ్బులు ఎక్కడ దొరుకుతాయని నేను చెప్తాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అసలు ఆ బియ్యం ఎక్కడ దొరుకుతాయని నేను చెప్తాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అంతే దేవుడు చేయమంటున్నాడు. మనం ఏమంటున్నాం, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, 3 పొట్లు 6 పొట్లు 8 పొట్లు ఫస్ట్ చేసేసి ఒక 6 నెలలకి సరిపడా మొత్తం పోగెట్టేసి ఆ తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పంటే చెప్పడానికి ఏముంది, ఇంకా అయిపోయింది. నేను చెప్పేటప్పుడు నువ్వు లేవు, నువ్వు 3 పొట్లో ఉన్నావు, 6 పొట్లో ఉన్నావు, 8 పొట్లో ఉన్నావు, పొట్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పాల్సింది కూడా నేను చెప్పేసా. ఇప్పుడు ఏముంది, అభివృద్ధి లేని కన్యకల వల్ల వెనక్కి వెరిమోహం వేసుకుని వెనక్కి రాదు. మంచి కేవలం రొట్టి వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు. ఈ ప్రశ్న మీ అందరినీ వెంటాడు కదా, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభు అడుగుతున్నాడు. ఆచి తూచి సమాధానం చెప్పు, నువ్వు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు. పేదరాజు సర్వోన్నతుడు దేవుని కుమారుడు ప్రభువా అన్నావా? ఆయనకి సర్వోన్నతుడు దేవుని కుమారుడు స్థానం నీ జీవితంలో ఉందా? నిజంగానే ఆ స్థానం నీ జీవితంలో దేవునికి ఇచ్చావా? నువ్వు నిజంగానే ఆయన మాటకు విలువిస్తున్నావా? అలా ఇయ్యని ఎడలా నీ జవాబే అబద్ధం. నీ జీవితంలో ఆయన సర్వోన్నతుడు దేవుని కుమారుడు కాడు. కనుక ప్రభు ఎలా చేశాడు? దినమంతా తండ్రి చెప్పిన పని చేయడం, సాయంత్రం రాత్రి అయ్యాక మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ మరుసటి రోజు కోసం మళ్ళీ ప్రార్థన విజ్ఞాపన చేయడం. కనుక ఆయనే మాదిరి. పిల్లలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించుకున్నాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. కక్ష చేతనైనను వృధాకృతమైన చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకరు తనకంటే యోగ్యునిగా ఎంచుకొంచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూచుకుని వలను క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇప్పుడు ప్రభు మనస్సు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? నా సొంత కార్యములు అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం? మళ్ళీ నా స్వార్థం, నా లాభం. నాకేమొస్తుంది? నేను ఈ పని చేస్తే నాకేమొస్తుంది? నాకేంటి? ప్రతి దాంట్లో ఈ ఆలోచన వస్తుంది. నాకేంటి? ఇవి వాళ్ళకి ఇది చేసి పెట్టాలి, నాకేంటి అందులో? అది స్వార్థంలో ఆలోచన. కానీ ప్రభు అలా బదులు కోరుకోవాలా. ప్రభు అందరికీ మేలు చేశారు, కానీ ఎవరి దగ్గర స్వార్థాన్ని చూసుకోవాలి, ఎవరి దగ్గర బదులు కోరుకోవాలి. నాకేంటి అనే మాట ప్రభువుకి రా. అందుకనే ఏం రాస్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? ప్రతి వాడితో సొంత కార్యములనే కాదు ఇతరుల కార్యం కూడా చూసుకోరు. ఎలాగైతే ప్రభు నీ కోసం పాటిల్ పడ్డాడు, నువ్వు ఇతరుల కోసం పాటిల్ పడ్డావు. ఎప్పుడు నీ సంగతులే, నీ విషయాలే అందరూ నీ దగ్గరికి రావాలని కోరుకునేటంటే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళావో ప్రశ్నించి. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళావు? లేఖన ప్రకారంగా నువ్వు నిజంగా లోకానికి ఉప్పై ఉన్నావు, ఈ లోకానికి వెలుగై ఉన్నావు అంటే దానికి తగిన ప్రతిఫలం నీ జీవితంలో కనపడాలి. ఏమండి? అలాగే ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం గమనించండి. 19వ వచనంలో నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్నటకు నేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ ఎన్ని చోట్ల ఈ మాటలు వస్తున్నాయి చూసారా? ఎన్ని చోట్ల ఈ మాటలు మనం గమనిస్తున్నామో చూడండి. దేవుని సంగతులను తలంచేవాడు లేరు. క్రీస్తు కలిగిన ఈ మనసు నేను కలిగి ఉన్నట్లుగా నా శిష్యుడైన తిమోతిని నీ దగ్గర పంపించాలంటే అతను లేడు. నీకెవరిని నేను పంపలేదు. ఎందుకు పంపలేను? నీతో వాళ్ళు ఎవరు? అందరూ స్వార్థపడలేదు. తమ స్వార్థాన్ని చూసుకుంటారు, కానీ నీ విషయం ఆలోచించారు. ఎందుకు ఇలా రాశాడు? నిజమైన క్రైస్తవ్యం ఎందులో ఉంది? ఉయ్యపడటంలో ఉంది. సామెతల గ్రంథకారుడు 14వ అధ్యాయం ఇంటికి చదవడు. నీరు పోయు వారికి నీరు పొయ్యబడును. నువ్వు నీరు పోస్తే పైనుండి దేవుడు నీకు నీరు పోస్తాడు. ఈ విషయాలు మనము మైనున్న వాటిని లక్ష్య పెట్టుకునే కొలసీలు రాసిన పత్రికలో ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో సంగతులు. ఏమండి? ముగించే ముందర ఒక మాట ఉందండి. అయితే వాళ్ళు ప్రభువు యొక్క జీవన శైలిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎవరైతే ఆ ప్రణాళిక ప్రభు జీవించిన జీవితాన్ని గ్రహించారో వాళ్ళు ఎలా ఉంటారు అని చూపించడానికి యోహాను సువార్త 7వ అధ్యాయంలో
ఈ మాట నేను చదువుతాను, చదివి ప్రార్థన చేసుకున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడిందో. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఎవడో ఇవి పర సంబంధమైనవండి, ఇవి దేవుని సంగతులు. ఒకవేళ నీకు దేవుని సంగతుల మీద ఆశ ఉంటే నీకేముంటుంది? దాహం ఉంటుంది. ఆ దాహము తీర్చుకోవడానికి ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకొనిచు నువ్వు మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్తావు. దేని కొరకు? దేవుని ఆత్మకు నింపబడ్డారు. అయితే మనలో మనుషుల సంగతులు అవి ఎలా ఉంటాయంటే అపవాదు సంబంధించినవి ఉంటాయి. వాటి నుండి మనం దూరం అవ్వాలి. మన స్వార్థం, మన సుఖం, మన సంతోషం అవి కాదు. దేవుని పని, దేవుని చిత్తం, దేవుని జీవితం ఎంతవరకు నాలో అది ముఖ్యం. ఎందుకంటే శాశ్వతంగా నిలిచుండేది అదే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాడు. అపోస్తుడైన పౌలు యాకోబుకి రాస్తూ కూడా ఇదే మాట ఎంత స్పష్టంగా రాశాడు. ఈ మాటలు మనం చదువుతున్నామే కానీ వాటిని మనసులోకి తీసుకోవట్లే. అందుకే చదివినట్టుగా విడిచిపెట్టే వారుగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఒక మార్కెట్కి వెళ్తావో లేకపోతే ఎక్కడైనా పెట్టుబడి పెడతావో నువ్వు పెట్టే పెట్టుబడి విషయంలో ఎంత ఆలోచిస్తావు. రేపు ఒకటి నువ్వు దేని మీద మదుపు పెడుతున్నావో ఆలోచిస్తావు. కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని నువ్వు దేని మదుపు పెట్టావో చూడు, అంత వ్యర్థం, అంతా వేస్ట్. నశించిపోయే వాటి మీద మదుపు పెట్టినట్టుగా నీకు కనబడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేనైనను రేపైనను. ఎందుకు చూడండి ఇలా ఉంటుంది. అంటే భూ సంబంధమైన ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. ఇందులో తప్పేం కనపడదు, మనకు అసలు తప్పే అనిపించదు. ఏమంటున్నాడంటే నేనైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని. రేపేం సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏం పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే చెడ్డది కాబట్టి ఇప్పుడు మేలైంది ఏంటి? మేలైనది చెయ్యాలని ఎరిగి ఉండి తెలుసుకో. ఇది నా ఆత్మీయ జీవితానికి, ఇది నా వ్యక్తిగత జీవితానికి మేలైనది అని తెలిసి కూడా నేను చేయకపోవట పాపం. కనుక మొదటి చదివిన మాటల్లో తప్పేం కనపడదు. అందులో పాపమే ఉంది. ఒకవేళ ఒక ఊరికి వెళ్దాం, అక్కడ 1 సంవత్సరం పాటు ఉందాం, వ్యాపారం చేద్దాం, సంపాదించుకుందాం. అప్పుడు ఎందుకు సర్వ ఎవరైనా మనం అందరూ మాట్లాడుకునేవే కదా. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అని మన అడవిలో అని ఏమో మాట్లాడుకుంటున్నారండి.
అందుకని ఒక్క సంవత్సరం ఒక రెండు సంవత్సరాల కనుక వెళ్ళొచ్చేసామనుకో మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి అని పెట్టుకుంటున్నారు. 80,000, ₹1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు, వస్తున్నారు. తప్పేమైనా ఉందా అందులో ఏదైనా తప్పు ఉందా? తప్పేం లేదు, తప్పేం లేదు. కానీ మేలైనది ఏంటో వాళ్ళకి తెలియదు. మేలైనది ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ జీవితం ఏ పాటిది? ఇప్పుడు తండ్రి లేని అనాథులు అనుకో, తండ్రి లేడు, అనాథులు, వాళ్ళకి తప్పదు. మన అప్పులు తీరుస్తాడు మనమే. కాబట్టి మీరేదో ఇక్కడ ఏడవండి, మేము ఒక పట్టణానికి వెళ్ళి ఒక కువైట్కో లేకపోతే సౌదీకో మసూరట్కో ఖత్తర్కో ఎక్కడికో అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాల పాటు పడి ఆ సంపాదించి తీసుకొచ్చి ఈ అప్పులు తీరుస్తేనే కానీ మనం ముందుకు సాగలేము. వాళ్ళకి తండ్రి లేడు. కానీ ఎక్కడో పాటలు పడాలి, ఎక్కడో ఏదో చేయాలి అనుకునేవాడు ఎవరు? అందరూ అనాథలే, తండ్రి లేడు. కానీ మన దగ్గర తండ్రి ఉన్నాడు. కానీ పిల్లలు ఏం చేయాలి? తండ్రి దగ్గరికి రావాలి. ఫస్ట్ తండ్రిని అడగాలి, నాన్న నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? నాకే విషయము నాకు బోధపడట్లా, నాకు అంత చిక్కట్లా, నాకు తోచట్లా, చెప్పు నన్ను ఏం చేయమంటావు? ప్రభు అదే అంటాడు, మేలైంది ఏదో నేను చెప్తా కదా, నన్ను కనుక్కుంటే నేను చెప్తా కదా. మరి నేను చెప్పింది నీకు నచ్చదు. అందుకే మన జీవితంలో వ్యాధులు, అందుకని మన జీవితంలో బాధలు, అందుకని మన జీవితంలో కష్టాలు, అందుకని మన జీవితంలో దుఃఖాలు, ఏడుపులు, ఇవన్నీ మనం అందరి ఉదయం చెప్పినట్టు అది మనం కొని తెచ్చుకున్నాడు. అందులో దేవుడు తండ్రికి తండ్రి పాత్ర ఏమీ లేదు. అందులో నువ్వు తండ్రిని అడగలా, నీ అంతటా నువ్వు నిర్ణయించుకున్నావు. దాని ప్రతిఫలం అనుభవించాలా వద్దా? ఇప్పుడు ఏడిస్తే ఎలాగా? నువ్వు అడుగు ముందు వేయక ముందరే తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నా పరిస్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే అప్పుడు తండ్రి బాధ్యత వహించేవాడు. బహుశా నీ జీవితం అలా ఉండేది కాదేమో, ఇంకా అద్భుతంగా ఉండేదేమో. కానీ నీకైతే అనుమానం, నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకుంటాను అన్నావు, చక్కదిద్దుకుంటున్నావు. మరి తండ్రి మాట్లాడండి. కానీ తండ్రి మాత్రం నీకు శ్రేష్టమైన దానిని సిద్ధపరిచాడు, ఉన్నతమైన దానిని నీ కోసం సిద్ధపరిచాడు. వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని నిర్ణయించాడు. ఆ సంకల్పం నుండి నేను తప్పిపోయాను. ఇప్పటికీ మనం పరుగుపెట్టే దేనికి? నేను బాగుండాలి, నా తర్వాత నా కుటుంబం బాగుండాలి. ప్రతి వాడు అలాగే అనుకుంటాడండి. అదే అలాగే ఎవడైనా నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అంటే వెంటనే ఏమంటారు తెలుసా? భలే వారండి గురుగారు, అసలు నేనే లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు అంటాడే. కానీ నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే, అసలు వాళ్ళు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అంటాడా? అంటున్నావు. నేను బాగుండాలి, నేనుతో మొదలవుతుంది. సమస్య కూడా నేనుతోనే మొదలవుతుంది. కనుక ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావో సమాధానం వెతుక్కో. నిత్య జీవన ఫలం ఇచ్చే చెట్టు ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ ఒకటే ఒక షరతు, అగ్ని జ్వాలలతో వండే ఖడ్గాలు గుండా నువ్వు వెళ్ళాలి. ప్రభు నీకు నాకు ఆటంకరమైంది ఏదున్నా సరే నరికేసాయి. అది నా చిత్తం ఏంటి, నా అహం ఏంటి, నా అహంకారం ఏంటి, ఏదైనా సరే నన్ను నరికేసాయి. నేను నీ పాదాల దగ్గర కూర్చోవా. నా బుద్ధిహీనతను బట్టి నీ సన్నిధి నుండి నేను బయటికి వెళ్ళిపోయా. మళ్ళీ నేను లోపలికి రావాలనుకుంటున్నాను. నువ్వు ఈ కట్టె ద్వారాలు వేలాడి తీశావు, దాని గుండానే నేను వస్తా, నన్ను నరుకు. తండ్రి దగ్గరికి రావడానికి అది ఒకటే మార్గం, శరీరమును అడ్డుతారు.
ఈ శరీరం ఉంది అంటే శరీరానికి ఒక చిత్తం అంటూ ఉంటుంది. ఆ చిత్తాన్ని నువ్వు చదువుకోవాలి. చక్కటి సదుపాయం తండ్రి నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. భోజనం వల్ల మీద అన్నీ అరేంజ్ చేశాడు. నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్ని నెలల నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో నీ చేతి ముంగర తొడగాలనుకుంటున్నాడు. తల మీద పాగా పెట్టాలనుకుంటున్నాడు. తన ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించాలనుకుంటున్నాడు. నీతో కూర్చుని భోజనం చేయాలనుకుంటున్నాడు. అట్టి పళ్ళ కోసం నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. నిర్ణయం ప్రార్థన చేసుకుందాం. దయచేసి